ఇక్కడున్న స్త్రీలతో దేవుడు ఒక మాట అంటున్నాడు, సహోదరి నువ్వు నోటికి పని చెప్పే క్రైస్తవురాలివా లేక మోకాళ్ళకి పని చెప్పే క్రైస్తవురాలివా? నీ భర్త తాగుతున్నాడని, బాధ్యతగా ఉండడం లేదని, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడని, నీ పిల్లలు నీ మాట వినడం లేదని, నీ పిల్లలు అసలు నిన్ను లెక్కే చేయడం లేదని చెప్పి నువ్వు ఎంతసేపు నీ భర్త మీద నీ పిల్లల మీద గాయ్ 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 అని అరవడం వల్ల నీ కుటుంబంలో నువ్వు శాంతిని సమాధానాన్ని కోల్పోతావు. జాగ్రత్త. నువ్వు ఎందుకు అరుస్తున్నావు? నీ కుటుంబాన్ని కట్టుకోవాలనే ఉద్దేశంతోనే నువ్వు అరుస్తున్నావు. అది వాళ్ళకి అర్థం కాదు, అది దేవుడికి నీకే తెలుసు. వాళ్ళు నిన్ను అర్థం చేసుకోకపోగా నువ్వు వాళ్ళ మీద అరవడం వల్ల ఫైనల్ గా జరిగేది ఏంటో తెలుసా? అమ్మో నా భార్య గయ్యాళ్ళి, మా అమ్మ మొండిది, మా అమ్మ రాక్షసి అని నీ మీద ముద్ర వేసేస్తారు. జాగ్రత్త. సహోదరి, నువ్వు ఎంతసేపు కూడా దేవుని ప్రేమతోనే నీ భర్తని నీ పిల్లల్ని నీ వైపుకు ఆకర్షించుకోవాలి. అలా జరగాలి అంటే నువ్వు నోటికి పని చెప్పే క్రైస్తవులుగా కాకుండా ఎలా ఉండాలి? మోకాళ్ళకి పని చెప్పే క్రైస్తవులుగా ఉండి, ఎప్పుడైతే నువ్వు నీ భర్త కోసం నీ పిల్లల కోసం మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం రేపటి నుంచి మొదలు పెడతావో 2026లో నీ కుటుంబంలో శుభవార్తలు నువ్వు విందువుగాక. నమ్మితే బిగ్గరగా చప్పట్లు కొడుతూ విశ్వాసంతో దేవుని కనపరచండి. ఆమెనండం కాదు, చప్పట్లు కొట్టడం కాదు. రేపటి నుంచి నీ భర్త కోసం నీ పిల్లల కోసం మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి. వచ్చే నూతన సంవత్సరంలో నీ కుటుంబంలో ఒక నూతన కార్యం దేవుడు జరిగిస్తాడు.